ఓం గం గణపతయ నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షమిటు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చిన్న పిల్లలైనా సరే, విద్యార్థులైనా సరే, చదువుకుంటున్నటువంటి వాళ్ళైనా సరే, లేకపోతే పెద్దవాళ్ళైనా సరే, మీ యొక్క మెంటల్ పవర్, మానసికమైన పరిస్థితి చాలా బలహీనంగా ఉందనుకోండి. అంటే ఏకాగ్రత గాని, కాన్సంట్రేషన్ గాని, ఒక పని యందు దృష్టి అనేటువంటిది లగ్నం చేయలేకపోతున్నారు. బాగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కన్‌ఫ్యూజన్‌కి గురవుతోందనుకోండి మీ యొక్క మెదడు. అయితే మీ యొక్క మెదడు అనేటువంటిది చురుకుగా పనిచేయటం కోసం ఏకాగ్రత అనేటువంటిది లగ్నమయ్యేలాగా జ జరగడం కోసం, అలాగే యాక్టివ్‌గా ఉండేటువంటి విధంగా, మంచి జ్ఞాపక శక్తి ఏర్పడేటువంటి విధంగా సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించొచ్చు. దీని యొక్క అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించుకోవచ్చు. ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక లక్షవారం నాడు అంటే గురువారం అని కూడా అంటారు కొంతమంది. ఇది నన్ను కామెంట్స్‌లో మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లక్షవారం అన్నా, గురువారం అన్నా ఒకటే. ఇంగ్లీష్‌లో థర్స్‌డే అంటాం. ఈ యొక్క లక్షవారం నాడు మీరు ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర సరస్వతి అమ్మవారి యొక్క ఫోటో గాని, పటం గాని ఉండాలి. లేకపోతే కొనుక్కొని తెచ్చుకోండి. సరస్వతీదేవి అమ్మవారికి ఫోటో చక్కగా పెట్టుకోండి. స్నానం పూర్తయిపోయిన తర్వాత లక్షవారం నాడు ఉదయం పూట చక్కగా సరస్వతీదేవి అమ్మవారి దగ్గర ఒక ఆవు నేతితో చక్కగా ఒక దీపం అనేటువంటిది వెలిగించుకొని, అమ్మవారి యొక్క ఎదురుగుండా ఒక చిన్న కప్పు, ఏ కప్ అయినా సరే పర్వాలేదు. అది వెండి గాని, లేకపోతే ఇత్తడి గాని, స్టీల్ కప్ అయినా ఏదైనా తీసుకొని తేనె నిండుగా వేసుకొని సరస్వతీదేవి అమ్మవారికి ఎదురుగుండా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 2 తులసాకులు తీసుకోండి. తులసాకులు తర్వాత తెలుపు రంగు యొక్క పుష్పాలు తీసుకోండి. అంటే నందివర్ధనం గాని, తెల్లటి చామంతి పుష్పాలు గాని ఏవైనా సరే తెచ్చుకోండి. ఇప్పుడు ఈ యొక్క పుష్పాలు, ఆ యొక్క తులసాకు సరస్వతి అమ్మవారి యొక్క పటానికి చక్కగా అలంకరించండి. అమ్మవారి యొక్క పాదాల దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా జోడించి సరస్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఏ పనిలో మీకు ఆటంకాలు వస్తున్నాయో, దేనికోసం మీకు ఈ యొక్క జ్ఞాపక శక్తి, యాక్టివ్‌నెస్, చురుకుతనము, మెదడు చాలా చక్కగా పని చేయాల్సిన అవసరము ఇవన్నీ కూడా మీకు ఉన్నాయో, అవన్నీ కూడా మీకు ప్రసాదింప చెయ్యమని చెప్పి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 21 సార్లు గాని, 54 సార్లు గాని, 108 సార్లు గాని జపం చేయండి. ఎవరికి ఎంత సమయం ఉందో మీ యొక్క సమయం తగ్గట్టుగా ఆ యొక్క జపం అనేటువంటిది చేసుకోండి. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం ఐం సరస్వత్యై నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా మంత్ర జపం చేసుకోండి. జపం చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దగ్గర ఉంచినటువంటి తులసాకులు ఉంటాయి కదా! ఆ యొక్క తులసాకులు తీసుకొని అమ్మవారి ఎదురుగుండా మనం తేనె పెట్టాం కదా! ఆ యొక్క తేనెలో వేసేయండి. వేసేసిన తర్వాత ఒక గంట, గంటన్నర అయిపోయిన తర్వాత ఆ విధంగా ఉంచిన తర్వాత ఇప్పుడు మీరు ఆ యొక్క పాత్రలో ఉండేటువంటి ఆ యొక్క తేనె, ఆ యొక్క తులసాకులు అనేటువంటివి మీరు తినేయొచ్చు. మరి అంత తేనె తినలేకపోతే ఏదైనా ఒక స్పూన్ అనేటువంటిది తీసుకొని తులసాకులు వరకు కూడా తేనెలో మునిగినటువంటి ఆ యొక్క తులసాకులు చక్కగా స్పూన్‌తో తీసుకొని మీరు తినేయొచ్చు. మిగతా తేనె ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే ప్రసాదంగా తినడానికి ఇచ్చేయవచ్చు. ఈ విధంగా వరుసగా కనీసం ఒక 5 లక్షవారాల నాడు చేస్తే ఇంకా శక్తివంతంగా విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శుభార్పణమస్తు.